హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేయాలి కదా. కట్ చేసిన తర్వాత ఆ మార్కుల మీద కుట్టాలి. అలా ట్రయాంగిల్ లాగా కుట్టిన తర్వాత మొత్తం కుట్టాను చూడండి ఫ్రెండ్స్. ట్రయాంగిల్ షేప్లో కుట్టిన తర్వాత మొత్తం చివరి వరకు కుట్టాను. కుట్టేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. వేస్ట్గా ఉన్నది మనం మార్కింగ్ చేసి కుట్టిన తర్వాత వేస్ట్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ భాగం కట్ చేశా కదా ట్రయాంగిల్ షేప్, ఇప్పుడు సెకండ్ భాగం కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత వాటికి కటింగ్ పెట్టుకోవాలి కట్స్ లాగా. అలా మనం అలా పెట్టుకున్నాం అనుకో, అది మనం తిరగలు తీసి కోపులు బాగా వస్తాయి. తిరగలు తీసాక ఇలా కటింగ్ పెట్టేసుకోవాలి. అలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం తిప్పేస్తే అప్పుడు ట్రయాంగిల్ షేప్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ ఫింగర్స్తో తిప్పాను. అలా తిరగలు తిప్పేసి మనం షేప్స్ రావటానికి నేను ఫింగర్ పెట్టి అన్నాను. మొత్తం వచ్చిన తర్వాత పెన్ను పెట్టేసి అన్నాను. మొన్న మా అమ్మాయి వీడియో అలా స్ట్రైట్గా వచ్చింది, ఆ వీడియో క్లారిటీ రాలేదు. సరేలే మళ్ళీ కటింగ్ వీడియో పెట్టాలి కదా అని పెట్టా ఫ్రెండ్స్. ఎవరో ఒకరు వీడియో తీయడానికి ఉంటే పిల్లలు, అప్పుడు నాకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మన మిషన్ మీద పెట్టేసి ఆ షేప్ ప్రకారం దాని మీద ఒక స్టిచ్చింగ్ వేయాలి. రాని వాటినైనా వచ్చిన వాటినైనా ఒకసారి పెన్నుతో అన్నారనుకోండి నీట్గా వస్తాయి. నాకు టేబుల్ లేదు, ఇంట్లో కుట్టుకోవటం కాబట్టి నేను మామూలుగా నార్మల్గా నేలపైనే కటింగ్ చేసుకుంటాను. నేలపైనే వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉన్నా కట్ చేసుకుంటాను. ఇలా రెండు భాగాలు చేసుకున్న తర్వాత రెండింటిని అలా తిరగలు తిప్పి షేప్స్ వచ్చేటట్టు పెన్నుతో ఫింగర్తో అనుకోవాలి. మనకి ఎలా వీలైతే అలా నీట్గా వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. పై పార్ట్కి ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక పార్ట్ జాయింట్ చేసి రెండో పార్ట్ కూడా పెట్టేసి జాయింట్ చేస్తున్నాను. ఇది సెకండ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి పెప్లన్ టాప్కి. అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మామూలుగా ఫస్ట్ పలకనెక్కి పెట్టా కదా లైనింగ్, అలా పెట్టేసి కుట్టి తిప్పేయాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసి సైడ్ జాయింట్లు చేయాలి. హ్యాండ్ జాయింట్ మనం షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేయాలండి. ఇంకేంటి సంగతి ఫ్రెండ్స్, ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా సరిగ్గా చెప్పకపోయినా పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి.
ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయిపోవచ్చింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పెప్లం టాప్ కిందది, బాడీ పార్ట్ పెప్లం టాప్ది జాయింట్ చేయాలి. ఆ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకొని 2 సైడ్స్ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయిపోతుందని కొద్దిగా సింపుల్గా పెట్టాను. నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకవేళ మెసేజ్ చేయండి. ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను సైడ్స్. కిందకు వచ్చేసరికి కొద్దిగా అంబరిల్లా లాగా వస్తుంది. టైట్గా అయినా కుట్టుకోవచ్చు, కాకపోతే కొద్దిగా ఫ్రీగా ఉండాలంటే అలా కుట్లేసుకోవాలి. ఇంకేంటి సంగతి ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కిందకు వచ్చేసరికి కొద్దిగా ఖర్చు ఎక్కువ వచ్చింది, నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.